Okay, the next problem is hexagonal prism. Okay, already told you. We'll explain the next problem is the hexagonal prism. The problem is a hexagonal prism, edge of base 20 mm and axis 50 mm long, rests with its base on HP such that one of its rectangular face is parallel to the VP. So similarly previous problem lage pentagon lage. So it is cut by a plane perpendicular to the VP, inclined at 45 degrees to the HP, and passing through the right corner of the top face of the prism. Okay, so this point ko diga note chesukondi. It and passing through the right corner of the top face of the prism. Draw the development of lateral surface of the truncated prism. Okay, same problem మొత్తం ఇలాగే ఉంది. సో ప్రీవియస్ ప్రాబ్లం ఏం చెప్పాడంటే మనకి మిడ్ పాయింట్ నుంచి 45 డిగ్రీస్ చేస్తూ కట్ అవుతుంది చెప్పాడు. బట్ ఇక్కడ ఏమన్నాడంటే రైట్ కార్నర్ టాప్ రైట్ కార్నర్ ఆఫ్ ది టాప్ ఫేస్ ఆఫ్ ద ప్రిజం అన్నాడు. సో ప్రిజం యొక్క టాప్ ఫేస్ యొక్క రైట్ కార్నర్ నుంచి 45 డిగ్రీస్ చేస్తూ మనకి కట్ చేస్తుంది. ఓకే, సో అది ఎలా కట్ చేస్తుంది నేను డ్రా చేసి చూపిస్తాను. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమవుతుంది మనకి హెక్సాగోనల్ ప్రిజం. ఓకేనా, ఫస్ట్ హెక్సాగోనల్ ప్రిజం డ్రా చేద్దాం. ఓకే, సో మనకి ఫస్ట్ మనకి హెక్సాగోనల్ వస్తుంది. ఓకే, ఫస్ట్ హెక్సాగోనల్ డ్రా చేద్దాం. ఓకేనా. ఓకే, దిస్ ఈస్ ద టాప్ వ్యూ హెక్సాగన్. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ప్రొజెక్షన్స్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఈ పాయింట్ కోయిన్సైడ్ అవుతుంది. ఓకేనా. సో కాబట్టి ఒకటే తీసుకున్నాను. సో అలాగే ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కోయిన్సైడ్ అవుతుంది ఇలాగా ప్రొజెక్షన్స్. ఓకే, దిస్ ఇస్ ద ప్రొజెక్షన్స్. గివ్ ద నేమ్. ఓకేనా. A B C D E F. Similarly 1 2 3 4 5 and 6 sides of 6. ఓకే, సో ఇప్పుడు మనకి హైట్ ఎంత ఇచ్చాడు, యాక్సిస్ ఈజ్ 50 mm అన్నాడు. ఓకే, సో 50 mmతో మనకి ఈచ్ పాయింట్ నుంచి మనకి 50 mmతో హైట్ తీసుకోండి. సో ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఉంది, బ్యాక్ సైడ్ డాటెడ్ లైన్స్ వస్తాయంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్ కోయిన్సైడ్ అవుతుంది. విజిబుల్ లైన్ ఇక్కడ ఉంది. విజిబుల్ లైన్కి అండ్ డాటెడ్ లైన్స్ కోయిన్సైడ్ అయినప్పుడు మనం విజిబుల్ లైన్ మాత్రమే డ్రా చేస్తాం. ఆల్రెడీ ఒకసారి చెప్తున్నాను కూడా ఈ పాయింట్స్ గురించి. ఓకే, నౌ క్లోజ్ ద రెక్టాంగిల్. ఓకే, సో దిస్ ఇస్ ద వన్. సో మనకి దీనికి మిడ్ పాయింట్ తీసుకోండి. ఓకే, 31 తీసుకుని మిడ్ పాయింట్ ఇక్కడ మిడ్ పాయింట్ వస్తుంది అక్కడ ఒకట. దిస్ ఇస్ ద యాక్సిస్ లైన్. యాక్సిస్ లైన్. ఓకే, సో మన కింద ఇచ్చిన నేమ్స్ని అగైన్ పైన ఇచ్చేద్దాం. ఓకేనా. సో A dash, B dash and this is the F, F dash, C dash and E dash, C dash and E dash and this is the D dash. Okay, similarly numbers 1 dash, 2 and 6, 2 dash and 6 dash, 3 and 5, 3 dash and 5 dash. Here is the 4 dash. ఇక్కడ దాకా డ్రా చేస్తాం కదా. సో నెక్స్ట్ కండిషన్స్ చూద్దాం మనం. నెక్స్ట్ కట్ సెక్షన్ కండిషన్ ఇచ్చాడు మనకి. ఇట్ ఈస్ కట్ బై ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ది VP, inclined at 45 degrees to the HP. Okay, and passing through the right corner of the top face of the prism. Right corner of the top face of the prism అంటే ఇది. ఓకేనా. సో దిస్ ఇస్ ద లెఫ్ట్ సైడ్, రైట్ కార్నర్ ఆఫ్ ద టాప్ ఫేస్ ఆఫ్ ది ప్రిజం. సో ఇక్కడి నుంచి మనం
45 degrees చేస్తూ కట్ చేస్తుందని చెప్పాడు. ఓకే, సో అక్కడి నుంచి మనం 45 degrees కట్ చేయాలి. సో ఎలా కట్ చేస్తాం చూద్దాం. సో దాన్ని 45 degrees ఎలా మార్క్ చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకేనా. సో దీనికి మనకి ఈ పాయింట్, ఓకేనా, మీ ప్రొట్రాక్టర్ ఉందా, ప్రొట్రాక్టర్ పాయింట్ మార్క్ చేసుకోండి. ఈ కార్నర్ పాయింట్కి సో దీని యొక్క మిడ్ పాయింట్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి మనం 45 degrees. ఓకేనా. దిస్ ఇస్ ద 40 and 50. ఇది ఇస్ ద 45 degrees. ఓకే, మార్క్ కొద్దిగా పెద్దది మార్క్ చేస్తాను మీకు కనబడడానికి. సో దిస్ ఇస్ ద 45 degrees. ఓకే, సో ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్ని ఈ పాయింట్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయండి. కట్ సెక్షన్ ఎంతకుముందు డయాగ్రామ్ చెప్పాను కదా, పెద్ద లైన్ చిన్న అలాగా ఒక లైన్ డ్రా చేయండి. కింద కూడా డ్రా చేసేయండి. ఓకే, దిస్ ఇస్ ద VT, వర్టికల్ ట్రేస్. ఓకే, సో ఇప్పుడు అగైన్ గివ్ ద నేమ్స్. దిస్ ఇస్ ద P డాష్, BD కట్ చేస్తుంది. ఓకే, B, దిస్ ఇస్ ద B లైన్ కట్ చేస్తుంది కాబట్టి PQ. నెక్స్ట్ C లైన్ కట్ చేస్తుంది PQ. R డాష్, ఇక్కడ S డాష్, అగైన్ మళ్ళీ ఈ పాయింట్ని కూడా కట్ చేస్తుంది. ఇక్కడ Cని కట్ చేస్తుంది కాబట్టి R. ఓకే, ఈ పాయింట్ని కట్ చేస్తుంది కాబట్టి S T డాష్ Q, అంటే ఇక్కడ 6 పాయింట్ కట్ చేస్తుంది. U డాష్. ఓకేనా, PQRSTU. ఓకే, సో టోటల్ 1 2 3 4 5 6. సో 6 పాయింట్స్ మనకి కట్ చేస్తాం. ఓకే, సో సేమ్ ఇక్కడ నెక్స్ట్ కూడా సేమ్ అదే కంటిన్యూషన్ ఆఫ్ ది ప్రాబ్లం. ప్రొజెక్షన్ లైన్స్ డ్రా చేయండి హారిజాంటల్గా ఈచ్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రెక్టాంగిల్స్ని డ్రా చేస్తాం. మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 6. సో ఓకే, 6 అదే డిస్టెన్స్ డ్రా చేస్తాం, కొంచెం గ్యాప్ ఇచ్చి. సో ఇక్కడ 6 పార్ట్స్, ఈచ్ సైడ్ ఇస్ ద 20 mm కాబట్టి 6 2s are 12. ఓకేనా, 12. ఓకే, సో ఇప్పుడు మనం ఈచ్ వన్ దాన్ని 6 parts మొత్తం టోటల్ 6 parts డివైడ్ చేద్దాం. దట్ ఈస్ ద 20 20. 1 2 3 4 5 అండ్ ఇస్ ద 6. ఓకేనా, సో అలాగే రెక్టాంగిల్ డ్రా చేద్దాం. Okay, these are the 6 parts and the names A, B, C, D, E, F and again A. Similarly 1 2 3 4 5 6 and again 1. So total number of parts 1 2 3 4 5 6. Okay, so next previous lagaane same projection lines, each point nunchi ప్రొజెక్షన్ లైన్స్ డ్రా చేయండి. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఫ్రమ్ ది క్యూ నుంచి లైన్ డ్రా చేద్దాం. లాంగ్ స్కేల్ ఉంటే బెటర్, మీకు లాంగ్ స్కేల్ ఉంటే ట్రై చేయండి, ఎందుకంటే డిస్టెన్స్ కొద్దిగా ఎక్కువ వస్తుంది కాబట్టి. ఓకేనా, ఓకే. సో ఎస్ అనేది మనకి టాప్ పాయింట్ మీద వస్తుంది.
ఎస్ అనేది ఇక్కడే వస్తుంది. ఓకే, నా ఇప్పుడు మనం పాయింట్స్ మార్క్ చేస్తాం. ఓకే, లెట్స్ మార్క్ ది పాయింట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ పీ నుంచి వస్తుంది కాబట్టి 1 డాష్ అండ్ ఏ డాష్. సో దిస్ ఇస్ ద పీ. సిమిలర్లీ ఇక్కడే ఉంది కాబట్టి పీ. ఓకే, నెక్స్ట్ క్యూ. క్యూ ఇస్ ఆన్ ద 2 and B. 2 and B, that is the Q. Next this is the R. R on the 3 and C. 3 and C. So next S. S is on the at the 4th point. So here this is the S. Okay, so next one is the S. Next the T. T is on the 5 and E. 5 and E, this is the T. Okay, so next the last point is Q here. Sorry, U. This is the U. Okay, U is on the 6 and F. Here 6 and F. Okay, now join the all these points. Now join the visible lines. నేను ఇప్పుడు బ్లాక్ పెన్తో డ్రా చేస్తున్నాను కదా, సో ఆ బ్లాక్ పెన్ డ్రా చేసేదంతా డార్క్ లైన్ అన్నమాట. ఓకే, సో ఇన్ ద ప్రీవియస్ ప్రాబ్లం ఎప్పుడు చదువుతున్నాను మీకు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ కట్ సెక్షన్ కింద ఉన్నదంతా డార్క్ డ్రా చేయండి, ఈ ఏరియా అంతా లైట్గా డ్రా చేయండి. ఓకేనా, ఆల్రెడీ డ్రా చేసి దాన్ని కొద్దిగా లైట్గా రబ్ చేయండి. జస్ట్ హ్యావ్ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ ది డార్క్ అండ్ లైట్ లైన్స్. దట్ మీన్స్ which have the presence and which have the absent. So this part is the absent part, this is the present part. Okay, similar here also we have to show the present part. Okay, these portion are also remove one. Okay, so finally this is the shape of the hexagonal prism. Okay na, so ఇలాగే డ్రా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇలాగే రావాలి. ఓకే, ట్రై చేయండి. ఓకేనా, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఓకే, అగైన్ డైమెన్షన్స్ ఇచ్చేయండి ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ ది 20 and this is the 50. ఓకే, దీనికి కావాలంటే ఒక్కదానికి ఇవ్వండి, అవసరం లేదు, ఇవ్వండి, ఒకదానికి ఇస్తే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద కంప్లీట్ ద డయాగ్రామ్. ఓకే, ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఓకేనా, థ్యాంక్ యూ.